వైఎస్ వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్తో పాటు 25,000 రూపాయల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, సునీల్ యాదవ్ కు వివేక హత్య కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. వివేక హత్య కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కు అయితే మాత్రం హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా షరతుల్లో ఉంది. మరోవైపు సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించవద్దు. మరోవైపు ఈ కేసులో ఎవరైతే సిబిఐ ముందు విట్నెస్ గా ఉండి స్టేట్మెంట్లు ఇచ్చారో వారు కానీ ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారో వారిని ఎవరిని కూడా ఇబ్బందులు గురి చేయడం కానీ ప్రభావితం చేయడం కానీ చేయవద్దంటూ కూడా ఆ ఆర్డర్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొంది. మరోవైపు 2 షూరిటీస్ ను సబ్మిట్ చేయాలి. 25,000 రూపాయలు 2 షూరిటీస్ ను కూడా సబ్మిట్ చేయాలి. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. మరోవైపు భాస్కర్ రెడ్డి కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళ నలుగురికి కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు చేయడంతో సునీల్ యాదవ్ కూడా అదే కండిషన్స్ తోటి బెయిల్ మంజూరు అయిందని కూడా మనకు స్పష్టంగా చెప్తుంది. మరొక 3 నిందితులు ఇంకా వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి కావచ్చు, మరోవైపు శివశంకర్ రెడ్డి కావచ్చు, ఇంకా మరొక నిందితుడు, మొత్తం 3 నిందితులు ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి సునీల్ యాదవ్ కి ఇచ్చినటువంటి బెయిల్ లో మాత్రం కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ను ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి సిబిఐ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కి అయితే మాత్రం సాధారణ బెయిల్ మంజూరైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.